లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఉన్నాము. ఇక్కడ నాగేంద్ర బాబు అనే ఒక యువకుడు బైక్ ఇప్పించలేదన్న ఒక చిన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో అతను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తల్లిదండ్రులు ఎంత బాధని అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎంత క్షోభకి గురి అయ్యారు, చేతికి అందొచ్చిన కొడుకు వాళ్ళ కళ్ళ ముందే ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొడుకు ఒక చిన్న కారణం చేత తన తనువు చాలించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో దీంతో తల్లిదండ్రులు ఎటువంటి బాధని అనుభవిస్తున్నారు, వాళ్ళ క్షోభ ఏంటి అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాము. మీ పేరు? భద్రమ్మ. మీరేం చేస్తారు? కూలి పని చేస్తా, చేపరికి చేస్తా. సరే, అంటే మీ బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు కారణం ఏంటి అసలు? బైక్ కావాలని, టీవీ కావాలని. టీవీ కావాలంటే కొని బైక్ ఎమ్మటే కావాలంటే 2 రోజులు ఆగంటే ఆగల. ఇక మా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ప్రయత్నించాడా ఇలాంటివి? ఇంతకుముందు ఈ 4 రోజుల క్రితం కరెంట్ తీగలు పట్టుకొని చచ్చిపోతా అంటే అందరూ ఆపారు. నేను పనికి పోయినా, పనికి పోయి వచ్చే లోపల అందరూ ఆపారు. ఆగిండు. ఒక 2 రోజులు ఆగి మళ్ళీ 3వ నాడు ఈ పని చేసిండు. అంటే అందరితోటి మంచిగానే ఉంటారా, లేదంటే? లేదు, అందరితోని మంచిగానే ఉంటాడు. మానసికంగా అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎటువంటివి ఏమీ లేవు? ఏమీ లేవు, ఏమి జబ్బులు గిబ్బులు ఏమి లేవు. మంచిగానే ఉంటాడు, మంచిగానే తింటాడు, మంచిగానే ఉంటాడు. తాగుడికి బానిస అయ్యి ఇట్లా చేసిండు. ఏదైనా పని చేస్తాడా బాబు? పని చేస్తాడు. ఏం చేస్తున్నాడు? పని చేస్తాడు, ఆ పని చేసుకొని తాగుతాడు. నాకు ఇయ్యపోయినా కూడా నేను ఇయ్యలేదని కూడా నాది బళ్ళ. నా కష్టార్థంతో పిల్లగాడిని చదివించుకున్న పని నేర్చుకున్న తాగిన ఎట్టున్నా కూడా నా కొడుకు ఆడుండని తీసుకొచ్చుకొని అన్నం తినిపించుకొని ఇంట్లో బండబెట్టుకునేది. తాగితే ఉట్టిగుంటే ఆయనే తిని ఆయనే మంచిగా తిరుగుతాడు. మేము పోతేనే వెళ్ళిద్ది, లేకుంటలేదు. మాకు ఎవరు తెచ్చి పెట్టే వాళ్ళ ఆధారం లేడు. నా భర్త కూడా బాగా తాగుతాడు, బాగా చికాకులు చేస్తాడు. ఆయన వల్ల ఇదంతా కారణం అంతా ఇట్టనే అయిపోయింది. కుటుంబం కారణం అంతా మా భర్త వల్ల అయిపోయింది. ఇంకా మేమే ఇంకా తెచ్చుకొని బతుకుతాను. అంటే మీ భర్త ఏం చేస్తారు? తను సుతారు పనికే చేస్తాడు. అంటే మంచిగా ఉంటారా ఇంట్లోనే మంచిగా ఉండి తన ఆరోగ్యంగా చక్కగా ఉంటారా, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ భర్త గారికి? తాగుతాడు, ఇక తిరుగుతాడు అంతే. ఇప్పుడు మీతోటే కలిసి ఇంట్లో ఉంటారా? సో కుటుంబ బాధ్యతలన్నీ మీరే చూసుకుంటారు మొత్తం? నేనే, అన్ని నేనే. అంటే మీ బాబు ఇంతకు ముందు సంపాదించినప్పుడు మీకేమైనా సహాయంగా ఉండేవాడా ఇంట్లో? సంపాదించినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం అంతే, ఏమి చేయలే. ఇల్లు ఒకటి కట్టుకున్నాం అంతే. ఇక మా ఇల్లు కట్టిన కానించి తాగుడికి బానిసనయ్యాడు. తాగుడికి బానిసన అయిన కానించి. అంటే దానికి ఏమన్నా కారణం ఉందా? అంటే బాబు ఇలా తాగుడికి బానిస అవ్వడానికి కారణం ఏమైనా మానసికంగా కానీ, లేదంటే ఇంకేదన్నా సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? ఇక బయట అలవాట్లు ఫ్రెండ్స్లతో తిరుగుతాడు. ఇంక ఎట్ట నేర్చుకుంటో మాకు తెలియదు. మీరు మీ కొడుకు మీద ఎటువంటి ఆశలు పెట్టుకున్నారు? అంటే రేపు మీకు భవిష్యత్తులో మీ కొడుకు మీకు అండగా ఉంటాడని మీరు అనుకుంటారు కదా, సో మీరు ఎలా దానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నా కొడుకు మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచిగా మారాలి, పనోడు ఒకసారి తాగినా ఇంకోసారికి మారతాడేమని ఎన్నో కోరికలతోని నేను సాదుకున్నా. ఏం పనికి బాపైనా తాగినా ఒకప్పుడు తాగినా ఒకప్పుడు మారతాడని ఆశలు పెట్టుకున్నా. నా కొడుకు పెళ్ళి అయిద్దని నేను ఆశలు పెట్టుకున్నా, కోరికలు పెట్టుకున్నా. నా కొడుకు చూసుకొని నేను మురుచుకున్నా. అది తాగినా ఎట్టున్నా నేను తీసుకొచ్చుకొని ఒక ముద్ద అన్నం పెట్టుకొని ఇంట్లో పండబెట్టుకునేది. అంటే మొదటి నుంచి ఇలాగే ఉన్నారా? కాదు, మధ్యలో నుంచి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది ఇట్లా తాగుడుకు బాంచని. అంటే స్నేహితుల కారణంగానే ఇలా అవుతున్నాడు? స్నేహితుల వల్ల అయిందో ఇక బయట ఏమన్నా మార్పు వచ్చిందో అవన్నీ తెలవదండి నాకు. ఇంక నేను ఇంట్లో పని చేసుకొని పనికి వెళ్ళిపోతా. ఇంక ఇప్పుడేం బైక్ అని చెప్పిండు, బైక్ అని అంటే మీరు బైక్ కారణం అని అనుకుంటున్నారా తను ఈ నిర్ణయం తీసుకోవడానికి?
బైక్ అంటే ఇంతకుముందు 3 బైకులు కొన్నాం. ఫైనాన్స్ మీద తీసుకుంటే ఆ ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు కట్టకపోతే తీసుకుపోయారు. మళ్ళీ మళ్ళీ బైక్ అంటున్నావు, ఇంకేడ తీసుకొచ్చి ఇచ్చామయ్యా, నాకు చేత కావట్లేదు. నీకు కావాలంటే వండి పెడతన్నా, మంచిగా సుఖంగా ఉంటున్నావు, మంచిగా నువ్వు ఏది అడిగినా ఇస్తున్నావు. టీవీ కావాలన్నా తెచ్చినావు, ఇంకా బైక్ అడుగుతున్నావు, మళ్ళీ నువ్వు సంపాదించుకొని తెచ్చుకో, నీ డబ్బులు నాకు ఇవ్వకు, నీ సంపాదనతో నువ్వు తెచ్చుకో, నాకొద్దు, నువ్వు ఇవ్వకు, నువ్వే వస్తువులన్నా తెచ్చుకో అని చెప్పిన. లేదు, నాకు కావాలి ఇప్పుడే. ఇంకా అదే కారణం చెప్పాడు నాకు. అదే ఇక, మీ బాబు ఇంతటి నిర్ణయం తీసుకుంటాడు అని మీరు ముందు అనుకున్నారు అంటే అనుకో. ఈ బైక్ కారణమేనా లేదంటే ఇంకేమైనా అంటే ప్రేమ కానీ ఇట బయట ఏమైనా ఇంకేమన్నా ఉన్నాయి అనుకుంటున్నారా? ఆర్టీసీ అడిగితే నాకు నేను ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటావా అంటే నాకు పెళ్ళొద్దు, నేను ఎట్టనే ఉంటా అన్నాడు. ఎట్టనే ఉంటానే పాటికి 10 సార్లు ఎట్టనే ఎవరు అడిగినా ఇదే మాట అంటే, అయితే మాలే బతుకు, అయితే మాలే ఎట్నో, అయితే మాలే అయ్యా, నీకు బుద్ధి పుట్టినాడు, నువ్వు చేసుకుందువులే, నీ ఎట్నో, ఇంకా నేనేం మాట్లాడనులే అని నేను అట్లా చెప్పిన. నేను టార్చర్ పెట్టలేదు, ఈ మాటకి గురించి కూడా నేను టార్చర్ పెట్టలే. వాడు ఇష్టం వచ్చినప్పుడు చేసుకొని, వద్దంటాడు కదా, ఇంకెందుకులే ఈ టార్చర్ పెట్టడం అని నేను అడగల. ఆయన పోయినా పాపైనా ఇంక నేనే పెట్టుకొని సాదుకున్నా. గట్టి నిర్ణయం, నన్ను నమ్మించి మోసం చేసిండు. బైక్ అని ఇదే మాట. అంటే మీరు కూడా ఇదే కారణం అని అనుకుంటున్నారా? అంటే బైక్ మాత్రమే కారణం అనుకుంటున్నారా? ఆ. లేదంటే మీకేమైనా అనుమానం ఉంది ఇది కాక ఇంకా వేరే ఉందని? ఏమీ లేదు, అదే పట్టుబట్టిండు. డాబా ఎక్కి కూడా తీగలు పట్టుకున్నాడు. అందరికి తెలుసు, నేను పని కానించి రాకతలే అందరు గూడారు, ఎందుకు రైట్ చేస్తానంటే, మమ్మ డబ్బులు ఇయ్యదు నాకు తెలుసు, మా అమ్మ డబ్బులు ఇయ్యదు నాకు తెలుసు అని చికాకు. ఎందుకు అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు? అంటే తాగుడు వల్లనేనా? కేవలం తాగుడు వల్లనే అనుకుంటున్నారా? తాగుడు వల్లనే, తాగుడు లేకపోతే ఏమీ ఉండదు పంచాయతీ. ఇప్పుడు అంటే రోజు తాగుతాడా లేదంటే ఎలా? ప్రతిరోజునా? ప్రతిరోజు తాగుతాడు. డబ్బులు ఉంటే 10 రోజు, డబ్బులు లేకపోతే నన్ను అడుగుతాడు. నన్ను అడిగితే చికా చేస్తాడో ఏమో అని నేను కూడా ఇస్తా, అప్పుడప్పుడు ఇస్తా. తాగకుండా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడా? మంచిగానే ఉంటాడు. అందరినీ మంచిగా చూసుకోవటం, మంచిగా ఉండటం, మీకు ఇంట్లోకి ఖర్చులకి అలా ఇవ్వటం అన్ని చేస్తాడా? చికెన్ తెస్తాడు, కూరగాయలు తెస్తాడు, అట్లా తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. ఇంకా తాగుడు మొదలైతే ఏమీ వద్దు, చెప్పలేని బాధ, కానరాని బాధ. మీ తమ్ముడు మీతోటి ఎలా ఉండేవాడు? నాతో మంచిగా ఉండేవాడు. అంటే ఇంట్లో ఇంతకు ముందు ఇలా గొడవ పట్ట మీతో ఏమైనా గొడవ పడేవాడా? నాతో ఎన్నడు పడ్డు, మంచిగా చక్కగా ఉండేవారు మీతో పాటు. మంచిగానే ఉంటాడు, మంచిగానే చూసుకుంటాడు మమ్మల్ని. అంటే మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా తమ్ముడితో పాటు, ఎప్పుడూ చక్కగానే ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఏమి ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమైనా చేశాడా? అసలు ఏం లేదు ఇలాంటి ఇబ్బందులు, మంచిగానే చూసుకుంటాడు మమ్మల్ని. ఫ్యామిలీ మంచిగానే ఉండేది, నాతో కూడా ఎన్నడైనా గొడవ పడ్డు. ఎలాంటి మీ పిల్లలతోటి ఎలా ఉండేవాడు తమ్ముడు? మంచిగానే చూసుకుంటాడు. పిల్లగాళ్ళు లేకుంటే బజారీ పోయినా కూడా అన్నం తినటానికి పిలుచుకొచ్చి పెట్టేది టయానికి, అట్లా మంచిగానే చూసుకునేది. ఇప్పుడు మీ తమ్ముడు లేడు అనే బాధ మీకు ఒక బైక్ లేదని ఒక చిన్న కారణంతోటే తను ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. మీ తమ్ముడు లేడు అనే బాధ ఈరోజు మీరు ఎలా అంటే ఇప్పుడు ఈరోజు మీ తమ్ముడు లేడు అనే బాధని మీరు బాధపడుతున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంత చక్కగా ఉండే నా తమ్ముడు ఇలా అయిపోయాడు, ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మీరు ఎలా బాధపడుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నాం మేము ఇట్లా తీసుకున్నందుకే. ఇంత మంచిగా ఉండి అట్లా కొనిస్తా అన్నాం, అన్నా కూడా వినిపించుకోండి, సడన్ గా అట్లా చేసి. సో మీరు కొనిస్తానని చెప్పారు? చెప్పినాక కూడా అట్లే తీసుకుంటా సడన్ గా. అంటే మీకంటే చిన్న కదా, ఎన్ని సంవత్సరాలు చిన్న? సో మీతో కూడా మంచిగా చక్కగా ఉండేవాడు, పిల్లలతో కూడా చక్కగా ఉండేవాడు. మీరు అసలు అనుకున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని? అనుకోలేదండి, సడన్ గా ఇట్లా తీసుకుంటాడని ఎన్నడూ అట్లా అనుకోలేదు. ఎప్పుడు కూడా ఎవరితో గొడవ పడటం, మీతో మంచిగా చక్కగా ఉండటం, ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మాత్రం అనుకోలేదు. అందరితో బయట వాళ్ళతో ఎలా ఉంటారు? మంచిగానే ఉంటాడు, అందరితోనే ఎవరితోనూ గొడవ పడ్డు, అందరిని మంచిగానే పలకరిస్తాడు, ఎవరితోనే మాటలు ఇట్లా అని అంటారు. ఒక అక్కగా మీ తమ్ముడిని మీరు కోల్పోయారు, అది చాలా పెద్ద లోటు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే వాళ్ళకి? అంటే ఇలా చిన్న చిన్న వాటికే తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని మధ్యలోనే ఇది చేస్తున్నారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు యువతకి? ఇంత చిన్న విషయానికి అట్లా సూసైడ్ చేసుకోవటం అట్లా నచ్చలేదు, చాలా ఫీల్ అవుతుంది. మీరు అంటే వేరే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి యువతకి?
ఇలా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అని మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే మీ బాధ చెప్తే ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటారు కదా. మేము పడ్డట్టుగా బాధ ఏరే వాళ్ళు కూడా పడొద్దు. హింస పడుకోకుండా మంచిగా ఉండాలని మేము ఫీల్ అవుతాం. బాబు తండ్రి కదండి, చెప్పండి. కొడుకు కనీసం అండి కొద్దిగా ముద్ద పెట్టాలి ఎవరైనా. ఉమ్. కొద్దిగా అన్నం పెట్టాడు కానీ నేను వాడు తలగొరి పెట్టాల్సి వచ్చింది. ఏంది ఆ పరిస్థితి అది? నేను వాడు తలగొరి నేను పెట్టాల్సి వచ్చింది. మీరే న్యాయం చేయండి, మీరు ధర్మం చేయండి. మీరు కొద్దిగా మీ పేదవాళ్ళం కళ్ళు ముట్టు అంటే బైక్ వల్ల చనిపోయింది. బైక్ మీరు ఎక్కడ ఉంటారు? సొంతం మా వాళ్ళ బాబాయ్నండి. బాబుకి బాబాయ్ అవుతారా? సొంత ఆ అబ్బాయికి బాబాయ్ నేను సొంతం. మీరు ఎక్కడ ఫస్ట్ ఉంటారు? ఇక్కడేనా? పక్క ఇల్లు అండి. పక్కిల్లేనే ఉంటారా? పక్కిల్లు. ఓకే. మొన్న టీవీ కావాలంటే టీవీ తెచ్చినాం. ఉమ్. బైక్ కావాలంటే ఒక 2 రోజులు ఆగు, 2 రోజుల తర్వాత బైక్ తీసుకొస్తామని చెప్పినాం. వీళ్ళ స్తోమత మీకు తెలుసు, తనకి స్తోమత లేదు, అంత తనకి ఇప్పించేంత స్తోమత లేదని తెలిసి కూడా ఆ బాబు అంత ఘనంగా అడుగుతుంటే మరి మీరెవరు చెప్పలేదా? నేను చెప్పినా అండి, నేను చెప్పా, నేను బదులు నాకు ఒట్టు కూడా ఇస్తా ఖచ్చితంగా మేము కొంటాం బైక్ అని చెప్పి అన్నాం. మా మాట వినలే. ఊరు బయటకు వెళ్ళి వాళ్ళ అంటే మీరు ఇంతకు ముందు అడిగిందల్లా ఇప్పించడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో. అలాంటి ఎప్పుడు తీసుకోలే నిర్ణయం. అంటే ఇంతకు ముందు కూడా ఏది అడిగితే అది ఇప్పించుకుంటూ వెళ్ళారా? ఎప్పుడు అసలు అడగలేదు. ఈ మధ్యనే ఎందుకో టీవీ కావాలంటే టీవీ తెచ్చాం, మళ్ళీ బైక్ కావాలంటే బైక్ కూడా తీసుకొస్తామని చెప్పాను. 2 రోజులు టైం వేయండి మాకు చాలని చెప్పిన. అది పక్కా బైక్ తీసుకొస్తామని చెప్పేసిన. ఒట్టేసుకున్నాం. బైక్ మాత్రం ఎటువంటి లవ్ కానీ అలాంటిది ఏం లేదు, ఓన్లీ బైక్ గురించి. అలాంటివి అయితే లేవండి. లవ్ వ్యవహారం అలాంటివి ఏమి లేవు. వేస్ట్ గా బాగా. అంటే బైక్ ఇప్పించలేదనేది ఒక చిన్న కారణం, అంతే కదండి, మనకి తెలుసు. అది కూడా ఇప్పిస్తానని చెప్పారు, అయినా కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే మీకు అనిపించట్లేదా? నమ్మశక్యంగా ఉందా ఇది అసలు? అంటే మీరు ఇప్పిస్తానని చెప్పారు, అయినా కూడా ఇంతటి నిర్ణయం తీసుకున్నాడు అంటే మీరు ఇదే కారణం అని నమ్ముతున్నారా? పక్కా గ్యారెంటీ అండి. బైక్ గురించే పక్కా ఒట్టేయించుకోండి నాతోటి. అంటే మీరు ఇప్పించలేదు, ఇప్పించము మేము అంటే ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటే సరే, కానీ మీరు ఇప్పిస్తామని చెప్పారు, ఒక 10 రోజులు సమయం అడిగారు. సమయం 2 రోజులు అడిగి 2 రోజులు. అదే 2 రోజులు అడిగారు. అప్పు అయింది, అప్పు తెచ్చుకొని ఉంటున్నా. నీకు తెలవంది ఏముంది, ఎందుకు అన్ని బలగొట్టడం ఎందుకు? డబ్బులు ఉన్నప్పుడు టీవీ తెచ్చుకోవచ్చు. సరే టీవీ అన్నావు కాబట్టి సరే అప్పు తెచ్చినా కూడా మళ్ళీ ఒక తెల్లారంగానే ఒక గంటలో 20,000 ఎవరిస్తారు? ఎంత ఉన్నోళ్ళైనా ఇయ్యరు. నా కాడి ఆడి డబ్బులు మరి మీరు అంత గారాబంగా పెంచారా? గారాబంగానే పెంచినమ్మ నేను. ఒక్కగానొక్క కొడుకే అని చెప్పేసేసి చాలా గారాబంగా పెంచి ఏది అడిగితే అది ఇప్పించుకుంటూ వెళ్ళారు. గారాబంగానే పని చేసినా కూడా నా కొడుకు పని బయట ఎండ పని పోయినా కూడా తట్టుకోలేక అది ఇది అది ఉండేది. ఆయన సుఖం పని ఆయనే నేర్చుకున్నాడు, నేను కూడా తోళ్ళ. ఆయనే నేర్చుకున్న కాడ నుంచి ఆయనకి డబ్బులు కానొచ్చిన కాడ నుంచి అప్పులు తాగాక నాకు ఒంట్లో బాగలేదు, ఆపరేషన్ గట్ట అయిని 2-3 లక్షలు అప్పు అయినా కూడా చిన్నగా తీర్చుకుంటున్నాం కానీ, డోకరా అది ఇది ఎత్తుకొని తీర్చుకుంటున్నాం కానీ ఇంకా 2 లక్షలు అప్పు ఉంది. ఇంకా ఆయన ఏమి తీరమని కూడా నేను చెప్పాల. ఇంకా తీసుకొని అప్పు అనుకుంటున్నా. ఈ లోపల టీవీ అడిగిండు, బైక్ అడిగిండు. అంటే తను పని చేస్తున్నాడు అన్నారు కదా, మరి ఆ డబ్బులతోటే కొనుక్కోవచ్చు కదా. నేను అదే అన్నా, నువ్వు పని చేసుకుంటున్నావుగా, ఆ డబ్బులు పెట్టి తీసుకో, నేను కాదంటలా, నువ్వే వస్తువైనా తెచ్చుకో, నువ్వు నాకు డబ్బులు ఇయ్యొద్దు, ఇంట్లో వండి పెడతానికి ఇయ్యపోయినా బాధలేదు, నీకు కావాలన్న వస్తువు తెచ్చుకో అన్న. అయినా కూడా ఇన్లా నా మీద ఒకటే పట్టుబట్టింది. 20,000 ఇవ్వండి. అంటే మొదటి నుంచి కూడా ఇదే మనస్తత్వంతో, అంటే ఏదైనా కావాలి అంటే అది ఖచ్చితంగా కావాలి అన్న మనస్తత్వంతో ఉండేవాడా? అట్లా 20,000 ఇవ్వండి అంటే 20,000 ఇస్తే పైన మొత్తం ఫైనాన్స్ మొత్తం నేనే కట్టుకుంటా అని చెప్పి కూడా చెప్పిండు. అంటే మొదటి నుంచి కూడా ఏదైనా కావాలి అంటే అది కావాల్సిందే అని పట్టుబట్టి ఉండేవాడా? కావాలని ఇచ్చేదాన్నిలే గాని ఇంత పెద్దవి నేను అన్నాడు ఇయ్యలే. కొద్ది అంటే బట్టలు అలాంటివి అంటే ఇచ్చేదాన్ని, సరే కొనుక్కో అని ఇచ్చేదాన్ని గాని ఇటువంటి పెద్దవి అడగలేదు. అడిగినా కూడా లేవు అంటే ఊకునేది. ఇప్పుడు వరకే చాలా పట్టుబట్టిండు. నాకు మైండ్ కూడా అసలు పిచ్చి లేచినట్టు అయిపోయింది. నాకు ఒక గంటలో టైం పెడితే, గంటలో నీకు 20,000 తీసుకొచ్చి నీ చేతికి నేను ఇచ్చేనా? అంటే మీకు చెప్పి ఆ తర్వాతకి గంటలోనే నిర్ణయం తీసుకున్నాడా? గంటలో నిర్ణయం అంటాడు. వీళ్ళందరూ నచ్చ చెప్పారు. తెల్లారి చెప్పిండు కానీ తెల్లారి టైం పెట్టిండు. అస్సలకి ఎనుకోకుండా తీగలు పట్టుకుంటుంటే వీళ్ళందరూ అన్నారుగా, మీ అమ్మని నేను అడుగుతా, మీ అమ్మని డబ్బులు అడిగి అన్న వడ్డీకి తీసుకొచ్చి ఇవ్వంట, మన ఇద్దరం పోయి బైక్ తెద్దామని వీళ్ళు ఈ అబ్బాయి మరిదే వీళ్ళిద్దరు అన్నారు. కన్ఫర్మ్ గా అన్నారు అబ్బాయితోని. అన్నా కూడా
లేదు ఇవన్నీ డూప్లికేట్ మాటలు నేనేనను. అప్పులు తీరవలేదు. ఇంకా మంచిగా కొడుకుంటాడేమో అని నేను తృప్తి పడ్డా. ఆ తృప్తి పోయింది. గుండెలు బలిగినట్టుగా అయిపోయింది. ఇప్పుడు నేను తిని మంచిగా ఉండే పరిస్థితి కూడా లేదు. నా పరిస్థితి బాగల. లేదు ఇప్పుడు పరిస్థితి బాగల నాకు. ఆయన చూడబోతే అట్లా తాగుడు మానసికంగా ఆయనది. ఇంకా నాకు ఒంట్లో బాగలేక ఆపరేషన్లు గట్ట అయితే 3 లక్షల దానికి అప్పు అయినాయి. నా కొడుకు తీరుతాడు, నా కొడుకు పనికి పోతే డబ్బులు వస్తాయని నేను ఎన్నో ఆశలు పడ్డా. నేను సరే చేయించుకొని కూడా నేను మంచిగా ఉన్నా. మళ్ళీ మంచిగా ఉన్నాక షుగర్ తలనొప్పి బాగా ఎక్కువైంది. మళ్ళీ వీటికి కూడా హైదరాబాద్ రాస్తున్నారు. వాటికి చేతగాక ఉన్న మందులు ఖమ్మాలో వాడుకుంటా నేను ఇట్ట బతుకుతున్నా. వాళ్ళ కొండి పెట్టుకుంటా బతుకుతాను అంతే. అసలు రోగం నాకు హైదరాబాద్లో చూపిస్తే అది పోతనో ఉంటానో తెలియదు. ఆపరేషన్ అంటున్నారు. డబ్బులు లేవు నేను చేయించుకోవటానికి. డబ్బులు లేక ఆగిపోతున్నా. సో మీరు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారండి? ఓకే. తను ఇప్పుడు చేతికి అందిన కొడుకుని కోల్పోయింది. మానసికంగా కూడా తను చాలా కుంగిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే తన భవిష్యత్తు ఏంటి? మానసికంగా తను ఎలా ఉంది తన ఏదంటే పరిస్థితి? అది కొనిచ్చిండండి పాపం. కానీ ఆ అబ్బాయి ఇలా చేసుకుంటాడని మటుకు ఎవరికి తెలియదు. నమ్మిచ్చి మోసం చేసిండు. 2 రోజులే గడువు అడిగింది. 2 రోజుల్లో నేను వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. వాళ్ళ బాబాయ్కి చెప్తా, నేను కొనిపోయినా మీ బాబాయ్ కొనిస్తాడు అని చెప్పింది. అన్నా ఇప్పుడు కూడా చేతికి అందిన కొడుకు తనకి లేకుండా పోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? భర్త చూస్తే అలా ఉన్నాడు. తెచ్చుకునే తినే పరిస్థితి కూడా లేదు ఆమెకి. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలో ఆయన అయితే చూస్తే తాగుతాడు. అదే భర్త కూడా లేరు. ఒంటరి మహిళ. తను ఒక్కతే ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని చూసుకుంటూ ఆ వచ్చింది. అమ్మాయికి కూడా భర్త లేడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. ఏంది వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఏం పరిస్థితి ఏందో మరి ఏం ఎవ్వరికి అర్థం కావట్లేదు. అదేదో కొంచెం మీరు చూసి ఆలోచించండి. ఏదంటే అది కొనిచ్చేసింది. ఒక్క 2 రోజులు గడువు అడిగితేనే అట్లా చేసిండు ఆ అబ్బాయి. అది ఇక మీరే ఏదన్నా ఒకటి చేసి ఇంకొక ఆధారం అనేది పుణ్యం కట్టుకోండి. అది మాకైతే బాధే ఉంది. మాకు నిన్నటి నుంచి నిద్రాగారాలు లేవు, కూడు నీళ్లు లేవు. అలోలు వచ్చినా అని వాళ్ళ పంచనే పడి ఏడుతున్నాం పాపం. చెప్తూనే ఉన్నాం కదా. ఆమె పరిస్థితి అయితే బాగలేదు. అంటే మీతో కూడా మాట్లాడేవాడా వాళ్ళ బాబు? మాట్లాడతాడు. ఎవరిని ఏమండు. వాళ్ళ అమ్మ ఒక్కదాన్నే నాకు ఇది కావాలి అంటే టార్చర్ పెడుతూ ఉండేవాడు. టార్చర్ పెడతాడు. అది కావాలి అంటే ఇప్పిస్తే ఏం లేదు. లేకపోతే మొత్తం గిన్నెలు మొత్తం బజార్లో ఉంటాయి. మరి మీరెవరు పక్కన వాళ్ళు ఎప్పుడు చెప్పి చూడలేదా? చెప్పించుకోడు. మీకు తెలియదు నాకు అది కావాలి అంటే మీరు సర్ది చెప్పడానికి కూడా ప్రయత్నించలేదా? గొడవ పడుతుంటే చెప్తాం. కానీ నాకు అది ఇప్పిస్తేనే నేను ఊరుకుంటా. మా అమ్మకి చెప్పండి అంటాడు. నేను ఇప్పిస్తారా 2 రోజులు గడువు అని ఆమంటది. ఆహా నాకు ఇప్పుడు కావాల్సిందే అంటాడు. సో ఎవరు చెప్పినా కూడా వినేవాడు కాదు. వినే మనిషి కాదు. అది కోపంగా ఉండేవాడు గొడవ పడుకుంటూ. గొడవ పడ్డు ఏం పడ్డు కోపంగా ఉండడు. ఓన్లీ వాళ్ళ అమ్మ కొడుక్కే. ఇప్పుడు కూతురు కూడా భర్త లేరు. ఇప్పుడు ఇంట్లో తను ఒక్కతే చూస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబం ఇన్నాళ్ళు కొడుకు సరే చేతికి అందిన కొడుకున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడు, ఏదో ఒకటి చేస్తాడని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు తనకి ఈ ఆశ కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారా తను భవిష్యత్తులో? అదే అర్థం కాదు. అంటే ఇప్పుడు కూతురు కూడా భర్త ఇక్కడే ఉంటుందండి. ఈ అమ్మాయి ఇదే ఇంట్లో ఉంటారా? ఇదే ఇంట్లో ఈ పాపను ఇంకొక బాబు ఉన్నాడు. అది ఏదైనా పనికి వెళ్తారా? ఈ అమ్మాయి అది అది ఆ అమ్మాయికి కూడా ఒంట్లో బాగోరోజు. ఒక రోజు పోతే ఒక రోజు. ఇప్పుడు తనకు కూడా ఆసరా వాళ్ళ అమ్మగారే. 2 పిల్లలు, తనకి ఆసరా మొత్తం తన అమ్మే. ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయికి ఈమె, ఈమెకి ఏమే, ఆయనకి ఏమే. ఇప్పుడు ఏం మూలన పడితే మాటికి ఇక మూలన పడ్డట్టు. ఇక ఇప్పుడు ఆల్రెడీ తను కొడుకుని కోల్పోయి ఇల్లు ఎలాగో తను భర్తకు చూస్తేనేమో తనేమో భర్తని కోల్పోయింది, తనేమో కొడుకుని కోల్పోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తను కూలి పనికి వెళ్తుంది, తిను కూడా కూలి పనికే వెళ్తుంది. ఇప్పుడు తను భవిష్యత్తు మరి అంటే ఏం చేద్దాము ఏంటి అనేది అదే ఆలోచిస్తున్నాం మేము కూడా. మేము ఆలోచించిన అందరం మధ్య తరగతి వాళ్ళమే కదండి. అందరం తెచ్చుకుంటే తిన్నట్టే. అందరం కూలికి పోయే వాళ్ళమే. అందరం జాబులు ఉన్న వాళ్ళం కాదు. మేము బజార్ అంతా పొద్దున్నైతే క్యారేజ్ కట్టుకొని పల్లకపోతాం. ఇంకా సాయంత్రానికి ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటాం. అది పోనీ ఆమెను ఆదుకోవటానికి కూడా ఇందులో ఎవ్వరు లేరు. అది మటుకు వస్తాం. భద్రయ్య పాపారావు గారి కుమారుడు నాగేంద్ర బాబు
ఒక చిన్న కారణం చేత బైక్ ఇప్పించలేదన్న కారణం చేత తన బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సో, వాళ్ళ స్థితి ఎలా ఉందో చూసాం మనం. ఇంత నిరుపేద కుటుంబంలో ఉండి కూడా తను అడిగిందల్లా కావాలి నాకు ఖచ్చితంగా అని చెప్పేసి ఒక మొండి పట్టు పట్టేసి నాకు ఇప్పించకపోతే మద్యానికి బానిసైపోయి ప్రతిదానికి ముందు నుంచి కూడా అంతకుముందు కూడా నాకది కావాలి, కావాలి అని పే తల్లిదండ్రుల్ని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా అడుగుతూ బాధ పెడుతూ వాళ్ళకి ఈ తల్లికి తనకెంతో క్షోభని మిగిల్చి ఈరోజు తన తనువుని చాలించాడు. దీనికి తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చాలా బాధపడుతున్నారు. మేము ఈ స్థాయిలో ఉండి కూడా తను అడిగిన చిన్నయన్నీ మేము వాళ్ళకి తీర్చాము. కానీ ఇప్పుడు బైక్ ఇప్పించలేదని ఒక కారణం చేత అది కూడా ఇప్పిస్తాము అని చెప్పినా ఒక 2 రోజులు సమయం అడిగారు. దానికి కూడా నేను ఒప్పుకోను. నాకు కావాల్సిందే అని ఒక మొండి పట్టు పట్టేసేసి అర్ధాంతరంగా ఒక చేతికందిన కొడుకు తన చేతికంది తనకు రేపు భవిష్యత్తులో తనకు ఆసరాగా నిలుస్తాడన్న ఒక కొడుకు ఇలా తన ముందే ఇలా తనువు చాలించటం ఆ తల్లికి ఎంతో బాధాకరంగా ఉంది. ఏ కుటుంబంలో కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు అని మాకు కలిగిన ఈ బాధ ఏ తల్లిదండ్రులకు కూడా కలగకూడదు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు భావిస్తున్నారు. చిన్న కారణాల చేత ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకి ఇటువంటి బాధని కలిగించొద్దని చెప్పేసి ఈరోజు భద్రమ్మ అను పాపారావు దంపతులు కోరుకుంటున్నారు.